అందరు టికెట్లు తీసుకున్నారా అమ్మ? ఓ కండక్టర్ అన్న, ఆధార్ కార్డు ఎట్లే కాదన్న మాయి మొగలని అడగని సరిపోతుంది. టికెట్ తీసుకున్నావు అన్న? తీసుకున్నా గాని బస్ ఏందే కండక్టరు, మొత్తం దుబ్బ దుబ్బ ఉన్నది. పైసలు మాత్రం టికెట్కు కరెక్ట్ తీసుకుంటారు. ఇప్పుడు మేడారం జాతర ఉన్నాయి కదా అన్న, బస్సులన్నీ అటే పోయి వస్తానాయి, అందుకే దుబ్బ దుబ్బ అవుతానాయి. కడిగి పియాలన్నా, పోరగాళ్ళని తీసుకొని అటు ఇటు తిరుగుతానం. ఈ దుబ్బకు వాళ్ళకు జలుబు దగ్గు జ్వరం వస్తే ఎవరిది బాధ్యత? ఫ్రీ బస్సు పెట్టుడేందో గాని ఆడోళ్ళందరూ బుర్ర బుర్ర అటు ఇటు ఉడతాళ్ళు. ఓ పొల్లా, ఇంటికి లార ముందుకి ఏరబోసుకొని వచ్చినావు, తల పట్టిందనుకో తలనొత్తది. అంటే ఇది ఫ్యాషన్ అంటారు, మీకు తెలియదు. దయ్యం లెక్క ఎరబోసుకొని వచ్చుడు ఫ్యాషనా? ఆ నెత్తికి కలర్ ఏంది, కాళ్ళకు ప్యాంట్ ఏది, మీ లెక్కనో చెప్పు, వచ్చి మీ అయ్యా వాళ్ళతో మాట్లాడతా. ఓ అమ్మా, నీకు అవసరమా అనే అవన్నీ? అరే ఊరుకోరా పోడా, వాళ్ళ అయ్యా వాళ్ళని చెప్పాలి ఇట్లుండద్దని, లేకపోతే నేనన్నా వాళ్ళ అయ్యా వాళ్ళని చెప్తా ఇట్లుంచద్దని. ఓ ఆంటీ, మీకు అవసరమా? ఆమెకు నచ్చినట్టు ఆమె ఉంటుంది, మీకెందుకు? అరే పోడా, పోరాని పోరని లెక్కుండు, లేకపోతే బస్సుకెళ్ళి పిత్తా. ఆ పొల్లనంటే నీకేమైతాంది? ఆ పొల్ల కాబట్టి నేను అడుగుతానా? యాప పుల్లంత లేవు, ఆ పొల్ల నీ పొల్లనా? బట్టేవాజిగా ఇగో మాటలు చక్కగా మాట్లాడు, అది నా లవరు, మంచిగుండదు చెప్తానా? కాలీఫ్లవర్ అంత లేవు, అది నీ లవరా? కవర్లేసి దవడపండు జరిచిందనుకో 1 అవర్లో ఫీవర్ వస్తుంది. పాత బస్తీ పాండన గురించి తెలుసు కదా, మీ అవ్వయ్య చెప్పు, గొడవలు ఎందుకని? ఏ పోనీయే, ఎందుకే, మనకు అవసరమా? ఇట్లా చెప్పు. పోరాడు బాగా హుషారున్నాడు కదా బేబీ. హుషారుంటామయ్యా, ఎందుకో తెలుసా, ఇంతకుముందు ఒకరి పేరు వాడినావు కదా, పాత బస్తీ పాండన్న. ఆ పాండన్న ఎవరో కాదు, మా అవ్వ వాళ్ళ అన్న. ఏరా, మీ పాండన్నకు ఫోన్ చేయాలా? ఏ ఊకో అక్క, ఊరికే మజాక్ చేసిన, జోకు జోకు. ఏం చెప్తావో తెలుసా, ఆ పొల్లని వారింటికాడ వదిలిపెట్టు, మీ ఇంటికి నువ్వు. ఇంకోసారి ఏ పొల్లతోటన కనబడ్డావనుకో, లాగులకు తొండలు దొరకూడదా బిడ్డ, ఏమనుకుంటాను? సరే అక్క, ఇప్పటి నుంచి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టికెట్ తీసుకున్నావు అమ్మ? ఓ అమ్మ, సపోర్ట్ ఎత్తలేవు, మిమ్మల్ని అడిగేది. కొంపదీసి చూడా. ఓ తీసుకున్నావా? మాటలు రావా అమ్మ నీకు? పాపం మూగది కావచ్చు. ఇంటి మీద బంగారం వేసుకొని ఎందుకు పోతాళ్ళమ్మా? ఎవడన్నా దొంగచ్చి కొట్టేసిల్లనుకో, అరవడానికి నోరు కూడా లేదు మీకు. చూడ్డానికి అస్సలు మూగావి లెక్క లేనే లేరు మీరు. అరే ఎదవా, చెవిటి మూగదాని లెక్క కనబడతాన్నారా నీకు? అట్లా కాదమ్మా, ఎన్నిసార్లు పిలిచినా పలకపోతే ఏమనుకుంటారు? పోయిన వారం నుంచి మనోరథం ఉంటానా, ఇయ్యాడితోటి అయిపోయేది. నీ వల్ల సర్వనాశనం అయిపోయింది. నీ వారాలు గాను, నీ దినాలు గాను. మనిషి వాపశువ్వా. నీ పిండం పిల్లులకు పెట్టా, నీ కార్జం కాకులకు పెట్టా, మనిషి పెరిగినావు గాని మెదడు పెరగలే నీకు. మొత్తం పిసపిసే ఎత్తానో కదా, మౌనవ్రతం ఉంటే ఇంట్లో ఉండాలి, అటు ఇటు ఎవడు తిరగమన్నాడు నిన్ను? మొగుడేనా చెప్పలేదు, నువ్వెవడేరానా చెప్పనీకి? షీటింగ్కి ఫోన్ చేస్తాగు. షీటింగ్కి ఫోన్ చేసి చీటింగ్ కేసు పెడతా నీ మీద. చీటింగ్ కేసా? ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను నిన్నేమన్నా మోసం చేసినా చీటింగ్ కేసు పెట్టనీకి? గొలుసు పోయింది, అది నువ్వే తీసినావని చీటింగ్ కేసు పెడతా. ఈ చీటింగ్ కేసు కాదక్క, క్రిమినల్ కేసు. ఇగో గదంతా నాకు తెలియదు, నా వ్రతం నాశనం చేసినావు కాబట్టి నేను బొక్కలు వేపించి నీ బొక్కలు ఇరగొట్టిస్తా. దండం పెడతా అక్క, నువ్వే కేసులు పెట్టకు. నువ్వేం కోరుకున్నావు చెప్పు, నీ కోరిక నెరవేరాలని 1116 ప్రదక్షిణలు చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.